తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చాము. ఇక్కడ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి మనతో పాటు మేనేజర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ ప్రాసెసింగ్ అంతా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే, సో ఎట్లా జరుగుతుంది సార్ ప్రాసెసింగ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రే వస్తుందండి. గ్రే దాన్ని చెక్ చేసిన తర్వాత లోపల ప్రాసెస్కి జెట్ డైయింగ్కి వెళ్తుందండి. దాన్ని మిషన్ ప్రాసెస్ చేస్తుందండి. దాని తర్వాత అగైన్ ఇట్ కమ్స్ టు స్టంటర్ మెషిన్. దాని తర్వాత బ్యాచింగ్ అవుతుందండి. బ్యాచింగ్ తర్వాత ప్రింటింగ్కి వెళ్తుంది. ప్రింట్ అయిన తర్వాత లూప్ అవుతుంది. లూప్ తర్వాత వాషింగ్కి వెళ్తుంది. దాని తర్వాత స్టంటర్ ఫినిష్ అయ్యి మనకు రెడీ టు వేర్ కటింగ్ ఫోల్డింగ్కి వస్తుంది. ఫోల్డింగ్లో కట్ ప్యాక్ అవుతుంది. దిస్ ఈజ్ ది ప్రాసెస్. ఓకే, సో అంటే గ్రే క్లాత్స్ ఎక్కడి నుంచి? సిరిసిల్ల నుంచి వస్తుందండి. గవర్నమెంట్ వారు సిరిసిల్ల నుంచి మనకు పంపిస్తున్నారు. దాన్ని మనం ప్రాసెస్ చేసి రెడీ టు వేర్ చేసి ఇస్తాం. ఓకే, సో అంటే పర్ డే ఎన్ని శారీస్ అవుతుంది? అంటే ఇట్ ఈస్ అరౌండ్ అంటే మీటర్స్లో మనం ఒక 15 to 20,000 మీటర్స్ మనం ప్యాక్ చేస్తాం. ఓకే, సో ఎంతమంది వర్కర్స్ని? అంటే అరౌండ్ 40 to 50. ఓకే, 40 to 50 సో మెంబర్స్. అంటే లైక్ షిఫ్ట్స్ వైజ్ ఉంటుంది? యా, 2 షిఫ్ట్స్ ఉంటుంది. ఈచ్ షిఫ్ట్కి 40 to 50 ఉంటుంది. ఓకే సార్, సో అంటే ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ అయిపోయింది, వాటిని ఎక్కడికి పంపిస్తారు? గోదాం నుంచి? గోదాం నుంచి ఇక్కడ ప్యాక్ చేసినాక దే విల్ ప్రొవైడ్ అస్. గవర్నమెంట్ వారు చెప్తారు ఫలానా డిస్ట్రిక్ట్కి పంపించమని. అలా ప్యాక్ చేసి మనం పంపిస్తాం ఫర్ డిస్ట్రిబ్యూషన్ పర్పస్. ఓకే, అలానే ఇక్కడ పనిచేస్తున్న ఒక మహిళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. చాలా బాగున్నాయండి చీరలు, కలరు మంచిగా ఉంది. బార్డర్ కూడా వచ్చి మంచిగా ఉంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 1 month నుంచి. 1 month నుంచి చేస్తున్నారా? అంటే జనరల్ షిఫ్ట్లో వస్తూ ఉంటారా? వస్తామండి ఎప్పటికీ. ఓకే, సో ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. బార్డర్ మంచిగా ఉంది. మంచిగా ఉంది. అయితే ఇక్కడ ఏదైతే మనకి ఫస్ట్ సిరిసిల్ల నుంచి గ్రే క్లాత్ అనేది వస్తుంది, ఆ వచ్చిన క్లాత్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఫస్ట్ దాన్ని బ్లీచింగ్కి పంపిస్తారు. ఆ బ్లీచింగ్ కంప్లీట్ అయిన తర్వాతకి మనకు వచ్చినటువంటి వెట్ క్లాత్ని ఫస్ట్ హీట్ మిషన్స్ త్రూ దాన్ని డ్రై చేసి తర్వాతకి ప్రింటింగ్కి పంపిస్తారు. అయితే ప్రింటింగ్లో మనకి సపరేట్ సెక్షన్స్ వైజ్గా ఉంటుంది. ఫస్ట్ బ్లూ కలర్ బార్డర్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాతకి ఏదైతే శారీలో మనకి ప్రింట్ వస్తుందో ఆ ప్రింట్ అనేది లైట్ బ్లూ కలర్ ప్రింట్ అనేది జరుగుతుంది. దాని తర్వాతకి మన ఇందిరా మహిళా శక్తి స్కీమ్కి సంబంధించినటువంటి లోగో, అందులో మెయిన్గా ఆరెంజ్ ఇంకా గ్రీన్ కలర్స్ లోగో ఉంది. దానికి సంబంధించిన ప్రింట్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాతకి పళ్ళు ప్రింట్ జరుగుతుంది. ఈ మొత్తం ప్రింటింగ్ అంతా అయిన తర్వాతకి దీనిని మళ్ళీ డ్రై చేయడానికి ఐరన్ దాంట్లోకి పంపిస్తారు. సో ఈ మొత్తం ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాతకి దీనిని మళ్ళీ గోదాంకి పంపించేసి ఇక్కడ కటింగ్ అంతా జరుగుతుంది. తర్వాతకి ప్యాకింగ్ అంతా జరుగుతుంది. ఈ ప్యాకింగ్కి BOPP కవర్స్ని యూజ్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి శారీస్తో పోలిస్తే ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి శారీస్ చాలా నాణ్యతతో కూడినట్టుగా అనిపిస్తుంది. అట్లానే మనకి చూసుకుంటే గతంలో సిరిసిల్లాలో చాలామంది ఎంప్లాయ్మెంట్ లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి ఉపాధి కలిగినట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి వేతనాలు 18,000 నుంచి 22,000 వరకు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ వలన ఎంతోమంది జీవితాలు వెలుగు వచ్చినట్లుగా తెలుసుకోవచ్చు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఇది బతుకమ్మ చీరలు కాదు, ఇది ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద, అంటే ఎవరైతే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్నారో వారి కోసం ప్రభుత్వం వారు ఏదైనా కార్యక్రమాలకి కానీ మీటింగ్స్ కానీ అటెండ్ అయినప్పుడు యూనిటీగా ఉండడం కోసం వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ లాగా ఒకే టైప్ అటువంటి శారీని ప్రింట్ చేయడం జరిగింది. అయితే దీనిని ఎవరైతే మహిళలకి ఆల్మోస్ట్ 65 లక్షల మంది మహిళలకి కోసం ప్రత్యేకంగా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 10 లక్షల శారీస్ అనేటువంటివి ప్రొడక్షన్ అయిపోయింది. ఇంకా వీటి డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడనేది ఇంకా ప్రభుత్వం మనకి వెల్లడించడం లేదు. ఇక్కడ శారీ చూసుకుంటే మనకు డార్క్ బ్లూలో బార్డర్ వచ్చింది. దాని మీద గోల్డ్ కలర్లో జరీ వర్క్ వచ్చింది. లోపల చూసుకుంటే లైట్ బ్లూ కలర్తో వైట్ బూటీస్ వచ్చాయి. శారీ అయితే చాలా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ పళ్ళు చూసుకుంటే మన ఇందిరా మహిళా శక్తి స్కీమ్కి సంబంధించినటువంటి లోగో ఉంది. సో ఎవరైతే మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు ఈ శారీ కట్టుకొని వెళ్ళినప్పుడు
అందరూ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు వీళ్ళు మహిళా సంఘాలకి సంబంధించిన వాళ్ళలాగా. కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంది, క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అందరి మహిళలకు ఈ చీర బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.